ఈ రోజు మనం బ్రాంకైటిస్ గురించి తెలుసుకుందాము. నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. బ్రాంకైటిస్ అనగా మనకి ఏదైతే ఉన్నాయో శ్వాస నాళాలు ఉంటాయి లంగ్స్ లో. ఈ శ్వాస నాళాల ఇన్ఫ్లమేషన్ కి గురవడాన్ని మనం బ్రాంకైటిస్ అని అంటాం. దీన్నే ఎలర్జిక్ ఆస్మా అని కూడా అంటాం అనమాట. బ్రాంకైటిస్ లో ఏమవుతుందంటే దగ్గులాగా రావడము, తెమడ అన్నది పట్టడము. ఈ తెమడ అన్నది మనకి బయటకి తీయడానికి ఇబ్బందిగా ఉండడము, ఛాతీ టైట్ గా ఉండడము, పిల్లి కూతల్లాగా వినిపించడము, ఇట్లాగా ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. ఈ బ్రాంకైటిస్ రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఇవి కొంతమంది వరకు ఏమన్నా ఈ డస్ట్ కానీ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే కొన్ని రకాల మనకి ఎలర్జెన్స్ వల్ల కానీ, చల్లటి ఫుడ్ తీసుకోవడం, కొన్ని పడని పదార్థాలు ఈ స్వీట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటాం వల్ల కానీ, లేకపోతే మనకి కొంతవరకు వంశపారంపర్యంగా ఉన్న కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి సమస్య అన్నది వస్తుంటుంది అనమాట. ఇది మనకి ఏజ్ గ్రూప్ చూసుకున్నట్టయితే మనకి ఏ ఏజ్ లో అయినా కూడా రావచ్చు అనమాట. స్త్రీ పురుషుల్లో కూడా మనకి ఇద్దరిలో కూడా అన్నది వస్తుంది అనమాట. దీనిలో వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే ఉన్నదో మనకి శ్వాస తీసుకుంటంలో, అంటే శ్వాసనాళాలు అన్నవి ఇన్ఫెక్షన్ కి గురవడం వల్ల మనకి శ్వాస తీసుకుంటంలో ఇబ్బంది అన్నది ఉంటుంది అనమాట. ఈ ఛాతీ అన్నది టైట్నెస్ గా ఉండడం వల్ల మనకి ఈ ప్లమ్ అన్నది బయటకు తీసుకుని వచ్చేలాగా కూడా మనకి బ్రాంకోడైలేటర్స్ ఇవన్నీ కూడా మెడిసిన్స్ అన్నది యూజ్ చేస్తుంటాం అనమాట. ఇది అన్నది దీర్ఘకాలికంగా కొనసాగే సమస్య. అటువంటి దీర్ఘకాలిక సమస్యలకి మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. మనకి మెడినైన్ లో హోమియోపతి ఆయుర్వేద మెడిసిన్స్ ఉంటాయి. హోమియో మెడిసిన్స్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి మనం పేషెంట్స్ యొక్క లక్షణాలను బట్టి, అంటే మనకి ఈ దగ్గు తీవ్రత ఎలా ఉన్నది, అంటే మనకి ఏ టైం అప్పుడు ఎక్కువగా వస్తున్నది, తెమడ రంగు గాని, తెమడ తీయడానికి ఏమైనా ఇబ్బంది అవుతున్నదా, ఈ తెమడతో పాటు ఇంకేమైనా వామిటింగ్ సెన్సేషన్స్ గానీ, ఇంకా నాసేటింగ్ గానీ ఇంకేమైనా ఇబ్బందులు అవుతున్నాయా, మనకి శ్వాస తీసుకుంటే ఇబ్బంది ఎలా అవుతుంది, ఈ లక్షణాలన్నింటినీ తీసుకుంటూ దీంతో పాటు ఇంకా రోగి శారీరక మానసిక లక్షణాలన్నీ కూడా తీసుకుంటూ మనకి హోమియో మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు కొంతవరకు ఆహార నియమాలు, అంటే డైట్ కూడా ఎటువంటి డైట్ తీసుకోవాలి, మనకి ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అన్నది చేయడం జరుగుతుంది. హోమియోలో సాధారణంగా బ్రాంకైటిస్ ఉన్న మెడిసిన్స్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి నార్మల్ గా ఇలాగా దగ్గు ఇలాగా తెమడ ఉన్నప్పుడు మనం యాంటీటార్ట్ అనే మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. యాంటీటార్ట్, ఇంకా బ్రోమియం, ఆర్సెనిక్ ఆల్బమ్, ఈ లక్షణాలను బట్టి మనకి తెమడ అన్నది ఎట్లా పడుతున్నది, ఆ ఇన్ఫ్లమేషన్స్ బట్టి మనకి చాలా రకాల మెడిసిన్స్ అన్నవి ఉంటాయి అనమాట. ఈ మెడిసిన్స్ అన్నవి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మనం తీసుకున్నట్టయితే మనకి ఈ ఇన్ఫ్లమేషన్స్ తగ్గడంతో పాటు మనకి వ్యాధి అన్నది మళ్ళీ తిరగబెట్టకుండా కూడా మనకి హోమియోలో చాలా మెడిసిన్స్ ఉన్నాయండి. ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ గురించి ఒకసారి మెడినైన్ కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.